నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. బడా కార్పొరేట్ విత్తన కంపెనీల లాభాల కోసమే కేంద్ర ప్రభుత్వం 2025 విత్తన చట్టం ముసాయిదా ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో కేంద్ర విత్తన సంఘం ముసాయిదాపై ఆయన మాట్లాడారు. ఈ ముసాయిదాపై సూచనలు, అభ్యంతరాలు, సలహాలు డిసెంబర్ 11 వరకు పంపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరిందని చెప్పారు. చట్టాన్ని పరిశీలిస్తే కార్పొరేట్ సంస్థలకు రైతుల నుండి వేల కోట్ల రూపాయలు లాభాలు కొల్లగొట్టేందుకే నూతన విత్తన చట్టం తీసుకువస్తున్నట్లు స్పష్టమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2004లో నాటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ముసాయిదా చట్టానికి 2010లో 2019లో సవరణలు చేసినప్పటికీ నేటికి ఆమోదం పొందలేదని, తిరిగి 2025 విత్తన ముసాయిదా చట్టాన్ని తెచ్చారని చెప్పారు. ఈ ప్రతిపాదిత చట్టంలో కేంద్ర విత్తన కమిటీకి చైర్మన్ సహా మరో 27 మందిని ఎన్నుకోవాలన్నారు. సంబంధించి సరఫరా చేస్తూ ఉన్నారు. ఈ విత్తనాలకు సంబంధించిన ఎప్పుడైతే సరఫరా చేస్తూ ఉన్నారో ఈ నకిలీ విత్తనాలు, నాణ్యత లేని విత్తనాలను సరఫరా చేసిన వాళ్ళు లైసెన్స్ రద్దు చేయడం కానీ, వాళ్ళకి జైలు శిక్ష వేయడం కానీ, పెనాల్టీలు వేయడం కానీ, ఇట్లాంటి ఏ అంశాలు కూడా కేంద్ర విత్తన చట్టంలో లేవు. దీనివల్ల భవిష్యత్తులో రైతులు నష్టపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతుల ప్రయోజనాలని కాపాడాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు అనుకూలమైన విత్తన చట్టాలను తీసుకురావాలి. దేశంలో 7 వాతావరణ జోన్లు ఉన్నాయి. ఈ జోన్ల పరిధిలో అనేక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిశోధనలు కాకుండా విదేశీ వాతావరణంలో పరిశోధన విత్తనాలు తీసుకురావడం వల్ల దేశీయంగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి దేశీయంగా ఉన్న జోన్లలోనే పరిశోధన చేసి, ప్రయోగాలు చేసి ఆ విత్తనాలు రైతులకు అందించే విధంగా ఈ చట్టంలో నిబంధనలు రూపొందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. విత్తన నాణ్యత కానీ, జెర్మినేషన్ కానీ ఇట్లాంటి విషయాల మీద స్పష్టత ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్ వద్ద గల ధర్నా చౌక్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. చింతకాణి మండలం పాతర్లపాడు మాజీ సర్పంచ్ సామినేని రామారావును హత్య చేసి 26 రోజులు గడుస్తున్నా నేరస్తులను అరెస్టు చేయలేదని, వెంటనే నిందితుల్ని గుర్తించి అరెస్టు చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, పోతినేని సుదర్శన్ రావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగా హేమంతరావు, అఖిలపక్ష పార్టీ నేతలు మాట్లాడుతూ హత్య జరిగి 26 రోజులు గడుస్తున్నా నేరస్తులను నేటికి గుర్తించలేదు. పోలీసులకు సమర్థత లేక కాదు, డిప్యూటీ సీఎం భార్య నందిని ఒత్తిడితో ఈ అసమర్థం మగ్గిపోతుందని, విచారణ ఓ తంతులా సాగుతోందని, ఎక్కడో కాకులు దూరని కారడవిలో కగారు పేరుతో పట్టుకున్నాం, అరెస్టు చేశామని ఓకదంపుడుగా ప్రచారం చేసే పోలీసులు ఈ కేసును ఎందుకు గాలికి వదిలారని ప్రశ్నించారు. రామారావు హత్యకు నైతిక బాధ్యత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వహించాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించాలని, జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ కొమ్మడబోయిన సైదులు మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లపై ఒకవైపు హైకోర్టులో వాదనలు కొనసాగించడానికి గడువు ఉన్నప్పటికీ జీవోను ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని, అందుకు కట్టుబడి ఉన్నామని, గత 2
ఏళ్లుగా ప్రభుత్వం ప్రకటిస్తూ బీసీలను మోసం చేస్తూ మభ్యపెట్టిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి 42% రిజర్వేషన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి చేయాలని సూచించారు. తెలంగాణ నుండి గెలుపొందిన ఎంపీలు బీసీ బిల్లు కోసం రాజీనామాలు చేస్తే బీసీలందరూ కలిసి మళ్లీ ఎన్నికల్లో వారిని గెలిపించుకుంటామని అన్నారు. లేని పక్షంలో ఎంపీలను అడ్డుకోవడమే కాక వారి ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఎన్నికలను వాయిదా వేసి కోర్టులో జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఆగాలని కోరారు. లేని పక్షంలో బీసీల నుంచి తిరుగుబాటు తప్పదని సైదులు హెచ్చరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మనం అమలు చేస్తామని మాట ఇచ్చినామో కామన్ డిక్లరేషన్ 40% రిజర్వేషన్ విధానాన్ని, ఆ రిజర్వేషన్ విధానానికి బీసీ బిల్లుకు చట్టబద్ధ చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు పోవాలని ప్రధానంగా కోరుతాం. ఎందుకంటే బీసీలకు 40% ఇస్తున్న స్థానిక సంస్థలు అధిక ప్రాధాన్యత వస్తుంది. ఇప్పుడు 2018 పంచాయతీ యాక్ట్ ప్రకారము మీరు ఎన్నికలు పోతా ఉన్నారు. దీనివల్ల బీసీలు సగానికి సగము స్థానాలు కూడా కరువైన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట పక్కన నిలబెట్టుకుంటే బీసీలందరూ కూడా వైపు స్థానిక సంస్థలు నిలబడతారని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ప్రధానంగా కోరుతా ఉన్నాం, బీసీ విద్యార్థుల తరఫు నుంచి మీరు ఏదైతే డిక్లరేషన్ అమలు చేసిరో ఆ డిక్లరేషన్ విధానాన్ని చట్టబద్ధ చేసిన తర్వాతనే వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీడియా దృష్టిలో పడాలనే ఉద్దేశంతో అసందర్భంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్టు విషయంపై వైసీపీ ప్రకటనలు అభ్యంతరకరమన్నారు. టూరిజం, కార్గో ఉండేలా ముందస్తు ప్రణాళిక చేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. 2014లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు అనుమతులు, భూసేకరణ మొత్తం టీడీపీ ప్రభుత్వమే చేపట్టిందని తెలిపారు. అప్పట్లో భూసేకరణకు జగన్ అడ్డుపడగా ఇప్పుడు శంకుస్థాపన తమదన్నారు. మరి 5 ఏళ్ల పాలనలో ఎయిర్పోర్టు ఎందుకు పూర్తి చేయలేదని కిమిడి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వైకాపా నాయకులు ఏమంటారండి, ఏమి చేసినా వైకాపా పార్టీ చేసిందా? 23% పనులు మీరు చేశారా? ఇంకా మిగిలిందంతా ఆటోమేటిక్కా? ఏంటి ఆటోమేటిక్? ఇదంతా కూడా మరి ఈ రోజు నేను మాట్లాడతాను. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ప్రెస్ సోదరులందరూ ఉన్న తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఈ వైకాపా నాయకులు వచ్చి భోగాపురానికి వాళ్ళు శంకుస్థాపన చేశామని, పనులన్నీ వాళ్ళే చేశామని చెప్పడం కూడా మాకు చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అన్న ఆలోచన 2014లో వచ్చింది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా ఆలోచన చేసింది మా పార్టీ. దాని తర్వాత అసలు ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అట్లాగే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అన్ని వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అంతా జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జరిగే ప్రక్రియలో మీ నాయకుల చేత, మీ కార్యకర్తల చేత, మీ బడాబాబుల చేత కేసులు వేయించిన మాట వాస్తవం కాదా? ఇదంతా కూడా ప్రజల ముందుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో మనం ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీకి క్రెడిట్ ఎక్కడ వెళ్ళిపోద్దో అని చెప్పేసి నచ్చిందంతా మాట్లాడడం సబబు కాదు. ఆలోచన చేసింది తెలుగుదేశం పార్టీ. ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అంతా జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో. మీకే కనుక శ్రద్ధ ఉన్నట్లయితే మీ 5 సంవత్సరాల్లో అది పూర్తి అయిపోయి ఉండేది. కానీ మీకు ఎక్కడా కూడా శ్రద్ధ లేదు. ఈరోజు నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అంతా కూడా మీరే చేశామని చెప్పి చెప్తా ఉన్నారు కదా. అక్టోబర్ 5, 2015లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం వచ్చి ఏమేం మాట్లాడారు? అసలు భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నారు? అవునా కాదా? 20 నాటికల్ మైల్స్ మాత్రమే ఉంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి. ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ప్రకారం 150 నాటికల్ మైల్స్ ఉంటే తప్ప ఎయిర్పోర్ట్ రాకూడదన్నారు. చెన్నై ఎయిర్పోర్ట్ 980 ఎకరాల్లో మాత్రమే ఉందన్నారు. బొంబాయి ఎయిర్పోర్ట్ 1500 ఎకరాలకు మించి లేదన్నారు. కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ 1000 కన్నా తక్కువ అన్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నేవీ వాళ్ళ దగ్గర ఉంది, అది 1000 ఎకరాల్లో ఉందన్నారు. ఆ నేవీ వాళ్ళ దగ్గర లాక్కోవచ్చు కదా అన్నారు.
ఇవన్నీ మీరు మాట్లాడి తెలుగుదేశం పార్టీకి అడ్డుకట్ట వేద్దామని ఆ రోజు చూసి ఈ రోజున మీరు ఈ రకమైన మాటలు మాట్లాడడం సబబు కాదు. వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకువచ్చి అన్నదాతల కళ్లల్లో ఆనందం నింపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పాలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి పేర్కొన్నారు. పాలమనేరు నియోజకవర్గం పెదపంజాని మండలంలోని శివాజీ గ్రామంలో జరిగిన రైతన్న కోసం ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతన్నల ఇంటింటికి వెళ్లి అన్నదాత సుఖీభవ మరియు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై కరపత్రాలు అందించడంతో పాటు రైతుల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నదాతల కోసం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం చేపట్టిందన్నారు. రైతన్న మీకోసం పేరుతో ఈ నెల 29వ తేదీ వరకు రైతులకు వివిధ అంశాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. గిట్టుబాటు ధరకు సంబంధించి మనకు మామిడి రైతులు ఈ సంవత్సరంలో పూర్తిగా నష్టపోయాం. గడిచిన 14-19 మధ్యలో కూడా ఆ రోజు రేట్ లేకపోతే ఆ రోజు కూడా కేజీకి 2,000 రూపాయలు, టన్నుకు 2,000 రూపాయలు ఆ రోజు కూడా ప్రభుత్వం నుంచి అటు 2,000 ప్రభుత్వం, 2,000 వచ్చి ఆ గుజ్జు పరిశ్రమలు రెండూ కలిపి 4 రూపాయలు ఆ రోజు అందించడం జరిగింది ఒక కేజీకి. మొన్న కూడా అదే పరిస్థితి ఎదురైతే మరి ప్రభుత్వం నుంచి 4 రూపాయలు, మరి ఫ్యాక్టరీల నుంచి 4 రూపాయలు, అంటే 8 రూపాయలు మరి గిట్టుబాటు ధర కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఈ రోజు ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందంటే ప్రభుత్వం ఇంత ఇబ్బందుల్లో ఉండినా రైతుల కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉంది. సాగునీటికి సంబంధించి 1 సంవత్సరంలో కంప్లీట్ చేశాం. ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఇచ్చాం. అదే విధంగా ఎక్కడైనా పంటకు గిట్టుబాటు ధర లేకపోతే దాంట్లో ఇబ్బందులున్నా కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేశాం. వ్యవసాయం చేసుకోవడానికి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తా ఉన్నాం. వ్యవసాయ యాంత్రీకరణ కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అన్ని రకాలుగా కూడా వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించినటువంటి సబ్సిడీ రూపంలో కూడా త్వరలోనే ఆ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎక్కడైనా మందులు కొట్టుకోవాలంటే ఒక గ్రూప్ కు దానికి సంబంధించినటువంటి డ్రోన్ కూడా మహిళా గ్రూపులకు ఇస్తా ఉన్నాం. ఒక గ్రూప్ కు దాదాపు 10 లక్షల రూపాయలు ఆ డ్రోన్ కాస్ట్ వస్తే 2 లక్షలు కడిస్తే 80% సబ్సిడీతో ఆ కార్యక్రమాన్ని కూడా అందించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా రైతుల కోసం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు రైతులను అది చెప్పడానికి, రైతులను మోటివేట్ చేయడానికి సాంకేతికతను అందిపుచ్చుకొని ఈ రోజు మీరు వ్యవసాయం చేయాలా అనేటువంటి ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ప్రతిరోజు ఆయన కూడా ఏదో చోట దీనికోసం పాలు పంచుకొని రైతులతో భాగస్వాములు కావడం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని బాగా ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తూ, అప్పుడే మన శ్రీరాములు చెప్పినట్టు ముఖ్యంగా కూడా నీటిని మనం ఏ రకంగా వాడుకోవాలా, నీటి వినియోగం పైన ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలనే దానిపైన కూడా మన వ్యవసాయ అధికారులు మీకు వివరిస్తారు. కాబట్టి దానికి సంబంధించి కూడా అప్రమత్తత, ఎందుకంటే ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కాబట్టి విపరీతంగా వాడేసుకోకుండా నీటి వినియోగం కూడా పద్ధతిగా మరి లెక్కగా వాడుకోగలిగితే రేపు భవిష్యత్తులో నీటి ఇబ్బంది కూడా రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఈ ప్రాంత రైతు సోదరులకు, ముఖ్యంగా మరి ఈ యొక్క కూటమి పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఏలూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అన్ని విభాగాల అధ్యక్షులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాల ప్రకారం నాయకత్వాన్ని బలపరిచే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తుందని ఏఐసిసి సెక్రటరీ పరిశీలకులు ప్రవీణ్ దావరే తెలిపారు. ఏలూరు నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ దావరే మాట్లాడుతూ జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏలూరు జిల్లాలో 7 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నామన్నారు. He has written an article in the Indian Express that now it has become very difficult for any opposition to win in when BJP is in power in any state. It become very difficult. But then we have to find a way out, and the only way out is to launch a people's movement. We have to launch a people's movement. Otherwise, things will go on like this, and we will never be able to win an election. Because BJP and dictated by the RSS philosophy, they don't believe in democracy. They are trying to destroy all the democratic institutions in the country. Election Commission is only a glaring example, but they are taking over all the institutions. I come from Delhi. I am member of a
institute called the India International Center. They are trying to capture that also. They have captured all the educational institutions in the country. They are erasing the name of the greatest Prime Minister of the country. It's a matter of shame. It's a matter of shame that today there is no memorial in the name of Jawaharlal Nehru. There is a memorial in the name of Sardar Patel, in name of Netaji, in name of Lal Bahadur Shastri, but not in name of Pandit Jawaharlal Nehru, because they are jealous. Because Pandit Jawaharlal Nehru was the great. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని బీసీ కమిషన్ మాజీ సభ్యులు జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఖమ్మం నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద 46 జీవోను ఆ కాపీలను దగ్ధం చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలంతా బయటకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రతి ఒక్కరూ గమనించి మరో తెలంగాణ ఉద్యమాన్ని నడపడానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. సగం సమాజానికి సంబంధించిన ఒక మానవ హక్కుల హననం లాంటి ఎన్నికల్లో చేసిన వాగ్దానం ఏంది మీరు చేస్తుంది అన్నట్టు విషయాన్ని ఈరోజు ప్రతి బీసీ అడుగుతాడు. ఇక బీసీలుగా మౌనంలో ఉండరు. మౌనాన్ని బద్దలు కొట్టుకొని వస్తారని స్తంభాద్రి సాక్షిగా, పూలే విగ్రహం సాక్షిగా ఈరోజు శంకారావం పూరిస్తున్నారు. ఇది మామూలుగా ఉన్నటువంటి కోపం కాదు. వీళ్ళందరూ కూడా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం వహించినటువంటి యోధులు, క్షేత్రస్థాయిలో నిలబడే యోధులు. వీళ్ళంతా తప్పకుండా రేపు యుద్ధానికి, ఉద్యమానికి సన్నద్ధమవుతారు. బీసీల హక్కులకు సంబంధించి మీరంతా కూడా అధికార పార్టీలో ఉన్న బీసీలు, బీఆర్ఎస్లో ఉన్న బీసీలు, బీజేపీలో ఉన్న బీసీలు, సిపిఐ సిపిఎంలో ఉన్న బీసీలు అందరూ కూడా ఇక ఒక తాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. అందరూ కలిసి మా 42%, అసలు 42% అనేది ఒక ఆశపూరితమైనటువంటిది. 50%కి పైన ఉన్నవాడికి 42 అన్నారు. అయినా పాపం బీసీలు సౌమ్యులు 42 ఇచ్చిన సంతోషం అని చెప్పేసి ఊరుకున్నారు. 42% అని చెప్పేసి చివరికి 22%, ఆ 22%లో కూడా 19-20% కూడా 19-20% కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇలా బీసీలకు మండలాలన్నీ అంతే ఉన్నాయి. గ్రామాలకు పోతే ఈరోజు తిరుగుబాటు చేస్తారన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం మీద కోపంతో మేము మాట్లాడలా. ప్రభుత్వం చేసిన పచ్చి బూటకాన్ని మాత్రం. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.